హలో హాయ్ అందరికి. ఇవాళ మనం డెలీషియస్ ట్రెడిషనల్ ఫుడ్ ట్రై చేసేద్దాం. దానికోసం ముందుగా బియ్యం బాగా శుభ్రం చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దాని తర్వాత ట్రెడిషనల్ టమాటో గొజ్జు కోసం ఇక్కడ టమోటాలు, ఉప్పు, ఎండుమిరపకాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొత్తిమీర తీసుకున్నాను. సో ఇప్పుడు మనం చింతపండులో నీళ్లు వేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇంకా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని టొమాటోలకి, వెల్లుల్లికి, ఇంకా ఎండుమిరపకాయలకి లైట్గా అలా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకునే ఇంగ్రీడియంట్స్ని ఫోర్క్కి చెక్కుకొని మనం బాగా మంట మీద కాల్చుకుందాం. పొయ్యి నిప్పులు అవైలబుల్ ఉన్నవాళ్ళు నిప్పుల మీద కాల్చుకుంటే చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుందండి. అదే రియల్ టేస్ట్. సో చూడండి, ఇలా అన్ని వైపులకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒకవేళ నిప్పులు అవైలబుల్లో ఉంటే కింద కొన్ని నిప్పులు, పైన కొన్ని నిప్పులు వేసేస్తే చాలు. కొద్దిసేపు ఉండి అన్నీ ఒకేసారి వేసేసి కొద్దిసేపు ఉండి నిప్పులు బయటకు తీసేసి ఇవన్నీ ఏరుకొని జస్ట్ కడుక్కోవడమే. సో ఈవెన్గా కాల్చుకోవాల్సి ఉంటుంది అనమాట. లేదంటే ఒకవైపు పచ్చిగా ఒకవైపు అలా ఇలా ఉండిపోతే మంచి టేస్ట్ రాదు. అంటే టేస్ట్ చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది అప్పటికే మనం ప్రాసెస్లో చిన్న చిన్న చేసే మిస్టేక్స్ వల్ల. చూడండి, టొమాటో కూడా ఇలా ఈవెన్గా తిప్పుకుంటూ అన్ని వైపులకి కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ ఇలానే. ఇంకా ఇప్పుడు రైస్ కూడా బాయిల్ అవుతుంది. రాగి ముద్ద చేయడానికి రైస్ చాలా సాఫ్ట్గా బాయిల్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈలోపు మనం టమాటో గొజ్జు చేసేసుకుందాం. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కడుక్కొని ఇలా బాగా చేత్తో నలుచుకోవాలి. ఇలా చేత్తో పచ్చిపులుసు కానీ ఏదైనా మిరపకాయలు నలిచేటప్పుడు మనం ముందుగా సాల్ట్ వేసుకోకూడదు. అలా వేసుకుంటే చేయి మొత్తం బగబగామని మంట వచ్చేస్తుంది. సో ఈ టమాటాలు కూడా ఇలా పొట్టు తీసేసుకొని నీట్గా కడుక్కొని చూస్తున్నారు కదా, ఇలా సేమ్ ఎలా చూపిస్తున్నానో అలానే ఒకసారి ప్రాసెస్ ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్. అంటే మనం పాతకాలంలో పుట్టిన వాళ్ళకి ఈ టేస్ట్ బాగా అలవాటు. కొంచెం ఇప్పుడు రీసెంట్గా ఇది మనం టౌన్స్లో, సిటీస్లో అలా పెరిగిన వాళ్ళకి ఇది పెద్ద అలవాటు ఉండదు కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మంచి ట్రెడిషనల్ టేస్ట్ వస్తుంది. ఇంక ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇంకా కొత్తిమీర వేసి బాగా చేత్తో అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా నలుచుకోవాలి. అవి ప్రెస్ చేస్తూ, బికాజ్ దాంట్లో గొజ్జు బాగా నీట్గా పడుతుంది. ఫైనల్గా స్పూన్తో సాల్ట్ వేసుకోవడమే. ఇంకా రైస్ ఉడికిపోయిన తర్వాత అందులో తగినంత రాగి పిండి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సైడ్స్ నుంచి, బార్డర్స్ నుంచి, అడుగు నుంచి. లేకపోతే ఒకవైపు తెల్లగా ఒకవైపు పిండిగా అలా ఉండిపోతుంది. సో ఇలా కాసేపు పక్కన పెట్టేస్తే ముద్ద చేసుకోవడానికి మంచి టెక్స్చర్ వస్తుంది. ఇలా ముద్దలు చేసేసుకోవడమే. రాగి ముద్దలో ట్రెడిషనల్గా చేసిన టమాటో గొజ్జు వేసుకొని ఆమ్లెట్ పెట్టుకొని తింటుంటే ఈ టేస్ట్ని ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామో అనిపిస్తుంది. ఒకసారి రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.